అప్పుడెప్పుడు సినిమా పేరు గుర్తులేదు కానీ తనకి ఓ పోలీస్ అధికారికి కోపం వచ్చి అవతల ఉన్నటువంటి అదే పోలీస్ అధికారి మీద కోపం వచ్చి ఆ పోలీస్ అధికారి బిడ్డను తీసుకెళ్ళి దొంగగా మార్చడం ఇట్లాంటివి చూసాం. ఇప్పుడు అలాంటిది నిజ జీవితంలో కూడా ఒక పోలీసు తన మీద కంప్లైంట్ పెట్టి తనని సస్పెండ్ చేయించిన మహిళకి సంబంధించినటువంటి బిడ్డని ఎత్తుకు వెళ్తే చివరికి ఆ బిడ్డను రికవర్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నిస్తే 14 నెలల తర్వాత దొరికాడు. చివరికి ఆ బిడ్డ అతన్నే తండ్రిగా భావించి కిడ్నాపర్ని తండ్రిగా భావించి యువతలకి రానన్న అంశం సంచలనం సృష్టించింది. రాజస్థాన్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. విషయం ఏంటంటే రాజస్థాన్ నుంచి పృథ్వీ అనే నెలల బిడ్డని ఎత్తుకొచ్చేశాడు మాజీ హెడ్ కానిస్టేబుల్. ఆయన పేరు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి తనూజ్ చాహర్, రిజర్వ్ పోలీస్ దళంలో మాజీ హెడ్ కానిస్టేబుల్. తను పృథ్వీ అనే నెలల బిడ్డని ఎత్తుకొచ్చేశాడు. అతను ఎవరికి దొరకకుండా వేర్వేరు ప్రదేశాల్లో బిడ్డను తిప్పాడు. తనను కూడా ఎవరు గుర్తుపట్టకుండా గడ్డం పెంచేశాడు. బిడ్డ కోసం గాలిస్తున్న పోలీసులు తిప్పలు పెట్టాడు. 14 నెలల తర్వాత అలీగఢ్లో దొరికాడు పోలీసులకి. అది కూడా నాటకీయ పరిణామాల మధ్యలో. ఆ తర్వాతన పోలీసులు ఆ బిడ్డని అతని తల్లిదండ్రులకు అప్పచెప్దామని ప్రయత్నిస్తుంటే ఆ బిడ్డ వెళ్ళనంటాడు. ఇతన్నే తండ్రిగా భావిస్తున్నాడు. బిడ్డను అప్పగించే క్రమంలో తనూజ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో అసలు విషయం చెప్పాడు. పృథ్వీ తల్లి మీదన ఈ కోపం ఉందట, తనూజ్ బిడ్డని ఎత్తుకుపోయాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలినటువంటిది. ఎవరైతే కానిస్టేబుల్ దాంతో ఎందుకు అంటే వ్యక్తిగతమైనటువంటి కోపంతో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి ఉదంతాలు కూడా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో ఉంటాయి అన్నటువంటిది తేలింది మరోసారి.